వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ ఏదైతే మెల్బోర్న్ వేదికగా జరుగుతుందో, ఈ 4వ టెస్ట్లో అయితే డే 2 ముగిసిన టైంకి టీమిండియా అయితే స్ట్రగుల్ అవుతూ ఉంది. దాదాపు 164 పరుగులు చేసి 5 కీలక వికెట్లు అయితే టీమిండియా కోల్పోయింది. అందులో ఆకాశ్దీప్ వికెట్ ఉన్నప్పటికీ కూడా మిగతా 4 వికెట్లు కూడా టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ వికెట్. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ అయితే 140 పరుగులు చేశాడు. ఇంకా మిగతా బ్యాట్స్మెన్లు, ఓపెనర్లు కొత్త కుర్రాడు శామ్ కాన్స్టాస్, అలాగే ఖవాజా, ఇంకా లబుషేన్ వీళ్ళందరూ కూడా హాఫ్ సెంచరీలు చేశారు. స్టీవ్ స్మిత్ అయితే సెంచరీతో చెలరేగి ఒక మంచి స్కోర్ 474 పరుగులను అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా చేసింది. ఆ ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్లకు వచ్చేసి బుమ్రాకి 4 వికెట్లు, ఆకాశ్దీప్కు 2, రవీంద్ర జడేజాకి 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్కి అయితే 1 వికెట్ దక్కడం జరిగింది. అయితే ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా మాత్రం మరొకసారి ఒక బ్యాడ్ స్టార్ట్ని అయితే అందుకుంది. అందుకు కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ శర్మ అయితే ఫామ్లో లేడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా అతను విఫలమవుతూనే ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్లో కూడా రోహిత్ శర్మ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో టీమిండియా చాలా త్వరగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అయినా కూడా మరో ఓపెనర్ ఎవరైతే యశస్వి జైస్వాల్ కుర్రాడు ఉన్నాడో తను కూడా చాలా అద్భుతంగా ఆడాడు. 82 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ అది దురదృష్టవశాత్తు ఒక రన్అట్ అనుకోవచ్చు. ఆ రన్అట్ తర్వాత ఒక్కసారిగా గేమ్ మారిపోయి ఆస్ట్రేలియా చేతుల్లోకి అయితే వెళ్ళింది. ఆ రన్అట్ కాకపోయి ఉంటే టీం ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండి జైస్వాల్ సెంచరీ కూడా చేసుకునే అవకాశం ఉండేది. ఇంకా గత 3 టెస్టులుగా ఓపెనర్గా ఆడిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో మాత్రం 1 డౌన్లో ఆడాల్సి వచ్చింది. ఎందుకంటే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కోసం ఫస్ట్ టెస్ట్లో బాగా ఆడాడు. రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్కి అందుబాటులో లేకుండా ఉండడంతో రోహిత్ శర్మ ప్లేస్లో కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడి మంచి ప్రదర్శన కనబరచడంతో మిగతా 2 టెస్టులకు కూడా కేఎల్ రాహుల్ని ఓపెనర్గా కంటిన్యూ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో కానీ రోహిత్ శర్మ ఇక్కడ విఫలం అవుతూ ఉన్నాడు లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో ఆడి. సో ఈ క్రమంలో తాను మళ్ళీ తన స్పాట్లో ఆడాలని కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ నిర్ణయించుకొని ఈ మ్యాచ్లో అయితే ఓపెనర్గా రావడం జరిగింది. ఓపెనర్గా వచ్చినా కూడా రోహిత్ శర్మ ఆటలో ఏం తేడా లేదు, అదే బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే అతను ఇచ్చాడు. ఇంకా విరాట్ కోహ్లీ 36 పరుగులు చేసి పర్వాలేదు అనిపించుకున్నా కూడా విరాట్ కోహ్లీ నుంచి ఇంకా పెద్ద ఇన్నింగ్స్ అయితే ఖచ్చితంగా మనం ఆశిస్తాం. ఎందుకంటే అంత సీనియారిటీ, అంత క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి మనం విరాట్ కోహ్లీ నుంచి ఖచ్చితంగా ఒక పెద్ద స్కోర్ ఆశిస్తాం. ఆల్రెడీ ఒక సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ విఫలమవుతున్నా ఆ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి ఇంకా కావాల్సినంత సపోర్ట్ అందకపోవడం ఖచ్చితంగా టీంకి ఒక పెద్ద దెబ్బగానే మారుతుంది. బెటర్గా 36 పరుగులు అంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఇంకా సెంచరీ, హాఫ్ సెంచరీ లాంటి స్కోర్లు అయితే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ నుంచి ఆశిస్తాం. ఆ తర్వాత ఆకాశ్దీప్ను ముందు పంపించారు. ఎందుకంటే ఈవినింగ్ అవుతుంది, వికెట్లు పడతాయనే ఉద్దేశంతో ముందు పంపించిన అతను కూడా నిలవలేకపోయారు. ఆకాశ్దీప్ డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి రిషబ్ పంత్ అలాగే రవీంద్ర జడేజా ఇద్దరు నాట్అవుట్గా అయితే డే 2 అయితే ముగించారు. రిషబ్ పంత్ వచ్చేసి 6 పరుగులు, రవీంద్ర జడేజా వచ్చేసి 4 పరుగులు చేసి ప్రస్తుతం వాళ్ళిద్దరూ నాట్అవుట్గా ఉన్నారు. డే 3ని వాళ్ళిద్దరూ మొదలు పెట్టనున్నారు. మరి డే 3లో ఈ మిగతా బ్యాట్స్మెన్లు ఎలాంటి బ్యాటింగ్ చేస్తారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం అయితే ఆధారపడి ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్ తనకి ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉంది. పైగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలో రిషబ్ పంత్ తన 100% ఇస్తాడు. సో ఇక్కడ కూడా రిషబ్ పంత్ నుంచి మనం 100% ఎక్స్పెక్ట్ చేయాలి. అతను బాగా ఆడితేనే ఈ మ్యాచ్లో టీమిండియాకి విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డే 1లో ఎలాగైతే ఆస్ట్రేలియా డామినేట్ చేసిందో డే 2లో కూడా ఆస్ట్రేలియా డామినెన్స్ అనేది అలాగనే కంటిన్యూ అయింది. ఇంకా ఆస్ట్రేలియా బౌలర్లు ప్యాట్ కమిన్స్ ఒక 2 వికెట్లు, అలాగే బోలాండ్ ఒక 2 వికెట్లు తీసుకున్నారు. సో ఓవరాల్గా అయితే టీమిండియా చాలా పెద్ద స్కోర్ చేయాలి ఫస్ట్ ఇన్నింగ్స్లో, కానీ చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రీజ్లో ఉన్న పంత్ ఇంకా రవీంద్ర జడేజా వీళ్ళిద్దరిపైనే మనకి ఎక్కువ హోప్స్ పెట్టుకునే అంతే మనకు పరిమితులు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు బాగా ఆడితేనే టీమిండియాకు ఒక మంచి స్కోర్ వస్తే సెకండ్ ఇన్నింగ్స్లో వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేయగలిగి ఆ తర్వాత మనం సెకండ్ ఇన్నింగ్స్లో బాగా బ్యాటింగ్ చేస్తేనే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో డే 2లో టీమిండియా పర్ఫార్మెన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.